ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 24వ తారీఖు మంగళవారం, తిథి చతుర్దశి, మధ్యాహ్నం 1 గంట వరకు రోహిణి నక్షత్రం, తదుపరి మృగశిర నక్షత్రం. ఈరోజు అమావాస్యకు ముందు రోజు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈరోజు లాభములో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, నూతన ఉద్యోగాలకు నాంది పలకడం కానీ, నూతన వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు అందుకునేటువంటి సూచన కనిపిస్తుంది. చతుర్థ భావంలో బుధుడు సంచరించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. వ్యాపారాభివృద్ధి బాగుంది. తృతీయ భావంలో రవి సంచారం వల్ల జన సహకారము, కొందరి అధికారుల సహకారంతో నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. వ్యయములో శని సంచరించడం వల్ల ఏళ్ళనాటి శని దోషం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము అధికమయ్యే సూచన, మానసికంగా ఒక రకమైనటువంటి ఆందోళనకు గురయ్యేటువంటి సూచన ఈరోజు కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకము చదువుకోండి. 1 కేజీ నేరేడు పళ్ళను కానీ, నల్ల ద్రాక్ష కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు దశమములో రాహువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. లాభంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. వ్యయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యము, పోటీ ప్రపంచంలో విజయాలను అందుకుంటారు. చతుర్థ భావంలో కుజ సంచారం వల్ల ఇంటా బయట అనవసరమైనటువంటి విషయాల్లో అపార్థాలకు అవకాశం కనిపిస్తుంది. అధిక ఖర్చులకి అవకాశం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. కందిపప్పును దానం చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది. మిథున్ రాశి వారికి లాభములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయికతో అనుకున్నటువంటి కార్యక్రమాలంతా కూడా సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయ భావములో కుజుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు. భూముల నుంచి, వాహనాల నుంచి అధిక లాభాలు అందుకుంటారు. ద్వితీయ భావములో బుధుడు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల కొన్ని విషయాలు అశాంతిని కలిగిస్తాయి, నిరాశని కలిగిస్తాయి. అలాగే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోక తప్పదు. ఈరోజు ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదవండి. 1 కేజీ బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈరోజు లాభములో చంద్రుడు సంచరిస్తున్నారు. మనసుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించి విజయాలను అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో శుక్ర సంచారం వల్ల ఇంటా బయట శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదంలో పాల్గొంటారు. మంచి లాభాలను అందుకుంటారు. జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నారు. జన సహకారం బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయి. అష్టమములో రాహు సంచారం వల్ల అనవసరమైనటువంటి ఖర్చులు, మోసపూరితమైన వ్యక్తుల వల్ల నష్టాలు వచ్చే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం చదువుకోండి. మినుములను దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు లాభములో రవి సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ, రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు కానీ వచ్చే సూచన కనిపిస్తోంది. దశమములో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి సంతృప్తిగా కాలం గడుపుతారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, లాభాలను అందుకుంటారు. అష్టమ శని దోషం మిమ్మల్ని వెంటాడుతోంది. కొన్ని విషయాల్లో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని సందర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ, లేక పేదవారికి కానీ దానం చేయడం వల్ల మంచి చేకూరుతుంది. ఈ కన్యారాశి వారికి ఈరోజు లాభంలో బుధుడు సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అంకిత భావంతో పనిచేసి మంచి అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యయములో కేతు సంచారం వల్ల అనవసరం విషయాల్లో అశాంతి, ఆటంకాలు, కొన్ని కార్యక్రమాలంతా కూడా అతి కష్టం మీద పని చేయాల్సినటువంటి పరిస్థితి పూర్తి కాకుండా వాయిదా వేసే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. గణపతి స్వామిని దర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను బాగా ఉడకబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ తులారాశి వారికి ఈరోజు లాభంలో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగా మీరు కాలం గడుపుతారు. ఉన్న ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మంచి లాభాలను అందుకుంటారు.
దశమంలో బుధ సంచారం వల్ల నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. వ్యాపారాభివృద్ధి బాగుంది. షష్టమ భావంలో శని సంచారం వల్ల నిదానంగానే పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందుకుంటారు. పంచమ భావంలో రాహు సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. దుబారా ఖర్చులు ఆలోచనలు చేసి అశాంతికి గురి కాకండి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. దుర్గాదేవిని దర్శించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండును దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ వృశ్చిక రాశి వారికి దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా పూర్తి చేస్తారు. ఎటువంటి హంగామా ఆడంబరాలు చేయకుండా సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో కుజుడు సంచరిస్తున్నారు. మీ శ్రమకు మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. సప్తమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల కొన్ని జన సంబంధాలంతా కూడా సంతోషకరంగా ముందుకు సాగే వాతావరణం ఉంటుంది. పంచమంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు. అలాగే అశాంతిని కలిగించే సంఘటనలు కూడా కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామిని దర్శించండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ ధనుసు రాశి వారికి అష్టమంలో బుధుడు సంచరిస్తున్నారు. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. షష్టమ భావంలో చంద్రుడు సంచరించడం వల్ల అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మికంగా నూతన లాభాలు అందుకుంటారు. పంచమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయికతో పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. సంతోషంగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. చతుర్థ భావంలో శని సంచారం వల్ల అర్ధాష్టమ శని దోషం ఉంది. ఉదర సంబంధమైన అనారోగ్యాలు కాస్త ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వరుని దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం చదువుకోండి. ఆవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మకర రాశి వారికి ఈరోజు సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. షష్టమ భావంలో రవి సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధిస్తారు. అధికారుల అండదండలు అందుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. చతుర్థ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం. మీకు నచ్చే కొన్ని కార్యక్రమాలు చేయడం, విధి వినోదాల్లో పాల్గొనే వాతావరణం కనిపిస్తుంది. అష్టమంలో కుజ సంచారం వల్ల వాహన సమస్యలు, భూ వివాదాలు, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. 1 కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నారు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. అనుకోకుండా కుటుంబం కోసం మంచి వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు. పంచమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను అందుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల జన సహకారంతో కుటుంబంలో నూతన కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సప్తమ భావంలో కేతు సంచారం వల్ల జీవిత భాగస్వామి విషయంలో ఒక అశాంతి కానీ నిరాశ కానీ జరిగే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేశుని దర్శనం చేసుకోండి. గణేశాష్టకం చదువుకోండి. కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా అందించడం వల్ల శుభం చేకూరుతుంది. ఈ మీనరాశి వారికి ఈరోజు షష్టమ భావంలో కేతువు సంచరిస్తున్నారు. నిరాడంబరంగానే పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. రుణ రోగ శత్రు విముక్తిని మీరు అందుకోగలుగుతారు. తృతీయ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. మనసుకు నచ్చే విధంగా పనిచేసి సంతృప్తికరంగా ముందుకు వెళ్తారు. ద్వితీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. మీ మాటకు ఇంట బయట విలువ పెరుగుతుంది. చతుర్థ భావంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు కానీ లేక కార్యాలయంలో అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఈరోజు ఉదయాన్నే సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.